మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. లాస్ట్ 5 years కొంత రిలాక్సేషన్ లో ఉన్నారు, మీరు కొంచెం పనులు కూడా మర్చిపోయారు, మళ్ళీ మీరు స్ట్రీమ్ లైన్ లోకి రావాలి, మళ్ళీ పరిగెట్టి తెచ్చాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని మేము గతంలో చూసాం. ఆ రోజు నీటి ఎద్దడి ఏర్పడితే వంతుల వారి వాటర్ ఇస్తే మంత్రుల్ని గాని అధికారులు గాని కాలగొట్ల మీద ఏటుగొట్ల మీద తిప్పాడు మమ్మల్ని అందరినీ కూడా. ఆ రోజు అటువంటి పరిపాలన మాది. చంద్రబాబు నాయుడు గారు కూడా చూసి చెప్పారు మొన్న, మళ్ళీ 95 సీఎం అని చూస్తారని. అంచేత దానికి అనుగుణంగా మనందరం కూడా మారాలి. మేము కూడా మారుతా ఉన్నాం. దయవుంచి అధికారులు కూడా అందరూ మారి పరిగెట్టించి, అది మీ స్వార్థం మా స్వార్థం కోసం కాదు, రాష్ట్రం అభివృద్ధి కోసం సహకరించమని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే వీళ్ళ నిర్లక్ష్యం చూస్తుంటే మాకు కూడా ఒక్కొక్కసారి భయం వేస్తూ ఉంది. ఏదైతే ఇప్పుడు మనకు వాటర్ ఉన్నా కూడా గోదావరి డెల్టాలో చూస్తాం, తూడు గాని గొరబడెక్క కూడా తీనిటువంటి పరిస్థితి ఈవేళ కాలువల్లోనూ డ్రైన్స్ లో ఉంది. నిజంగా ఇది ఏప్రిల్ నెలలో ఎస్టిమేషన్లు వేసుకుని ఆ వర్క్ అగ్రిమెంట్లు ఇచ్చి మే నెలలో చేయవలసిన పనులు అవి. కానీ అసలు మే నెల కాదు కదా, జూన్ నెలలో కూడా కనీసం ఎస్టిమేషన్లు తెప్పించుకోవాలి. మేము మొన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చిన్నపాటి వర్షం వస్తుంటే మరి ఆ యొక్క గొరబడెక్క వీడితో మొత్తం ఆయకట్టు మునిగిపోతుంది. శివారు ప్రాంతాలకు అయితే నీరు వెళ్ళట్లేదు, అవి క్లియర్ చేయాలి కదా అంటే ఎస్టిమేషన్లు కూడా లేవు. అంటే ఈ ప్రభుత్వం సాగునీటి వ్యవస్థ మీద ఎంత నిర్లక్ష్యం, ఎంత విధ్వంసం. దాన్ని ఇమ్మీడియట్లీ మీరు ఎస్టిమేషన్లు వేసి ఇమ్మీడియట్లీ ఆర్డర్ శాంక్షన్ కూడా ఇచ్చేసాం. చంద్రబాబు నాయుడు గారు డబ్బులు లేకపోయినా పర్లేదు, ఫైనాన్స్ ద్వారా అంటే యాక్చువల్ గా అంటే మనం ఏదైతే వీడి గాని ఇవన్నీ రిమూవ్ చేయాలంటే వాస్తవంగా మనం ఏదైతే శిస్తు ఏదైతే కడతామో రెవెన్యూకి, దాని నుంచి ఏదైతే ఇవన్నీ వర్క్ చేస్తారు. కానీ లాస్ట్ గవర్నమెంట్ వాటిని కూడా డైవర్ట్ చేసుకుని, అంటే రైతులకు కట్టినటువంటి శిస్తును కూడా ప్రభుత్వం డైవర్ట్ చేసేసుకుని లాస్ట్ ఇయర్ 110 కోట్ల రూపాయలు వర్క్స్ ఇచ్చి తీరా 20 కోట్లు మాత్రం అక్కడ పెట్టడంతో లాస్ట్ ఇయర్ బకాయిలే ఉన్నాయి. దానితో చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెడితే మీరు ఆ శిస్తు కోసం ఆలోచించకండి, అవసరమైతే నేను ఏదైతే బడ్జెట్ నుంచో లేకపోతే నేను కంకరం చేస్తాను, మీరు పనులు చేయండి అని ఇస్తే